మన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే కదా మూలం. మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? ఈరోజు మనం మన భారత న్యాయ వ్యవస్థ ఆ సంరక్షకుడి పాత్రను ఎలా పోషిస్తుందో కాస్త వివరంగా చూద్దాం. చూడండి, ఏ సమాజంలో అయినా సరే వివాదాలు రావడం చాలా సహజం. అది వ్యక్తుల మధ్య కావచ్చు, సమూహాల మధ్య కావచ్చు, ఒక్కోసారి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కూడా వస్తాయి. మరి వీటన్నిటినీ ఎవరండి నిష్పక్షపాతంగా పరిష్కరించాలి? దానికి సమాధానమొక్కటే, అదే చట్టబద్ధమైన పాలన అనే సూత్రం. ఈ సూత్రాన్ని కాపాడే బాధ్యత ఎవరిదో తెలుసా? ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థది. సరే, ముందుగా ఈ చట్టబద్ధమైన పాలన అంటే ఏంటో కాస్త లోతుగా చూద్దాం. అసలు ఒక న్యాయమైన సమాజానికి ఇది ఎంతంత కీలకం? ఈ చట్టబద్ధమైన పాలన వెనుకున్న ఐడియా చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అదేంటంటే, ధనిక, పేద, ఆడ, మగ, ఏ కులం వారైనా సరే అందరూ చట్టం ముందు సమానమే. చట్టం కన్నా ఎవరూ గొప్ప కాదు. ఈ ఒక్క విషయాన్ని కాపాడటమే న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన విధి అన్నమాట. ఓకే, ఒక నిష్పక్షపాత అంపైర్లా పనిచేయాలంటే న్యాయ వ్యవస్థ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదు కదా. అందుకే మన రాజ్యాంగంలో దీనికోసం ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఒక రక్షణ కవచం లాంటిది. దానికి 4 మూలస్తంభాలు ఉన్నాయి. 1. న్యాయమూర్తుల నియామకంలో శాసనసభ జోక్యం ఉండదు. 2. వాళ్లకు పదవీకాల భద్రత ఉంటుంది. 3. వాళ్లను తొలగించడమనేది అస్సలు సులభం కాదు, చాలా చాలా కష్టం. ఇక 4. జీతాల విషయంలో కూడా వాళ్లు స్వతంత్రంగా ఉంటారు. ఇవన్నీ కలిసి వాళ్లను బయటి ప్రభావాల నుంచి కాపాడతాయన్నమాట. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడమంటే మాటలు కాదు. వాళ్లమీద ఏదైనా తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపణ అయితే తప్ప అది సాధ్యం కాదు. ఇంత కఠినమైన ప్రక్రియ పెట్టడం వెనుక కారణమేంటంటే, వాళ్లు ఎలాంటి భయం లేకుండా తమ పని తాము చేసుకుపోవాలనే. ఇదిగోండి, ఒక నిజ జీవిత ఉదాహరణ చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. 1991లో జస్టిస్ వి రామస్వామిని తొలగించడానికి ప్రయత్నం జరిగింది. ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విచారణ కమిషన్ కూడా ఆయన తప్పు చేశారని చెప్పింది. కానీ పార్లమెంట్లో ఆ తీర్మానం వీగిపోయింది. ఎందుకంటే దానికి కావలసినంత మెజారిటీ మద్దతు రాలేదు. చూసారా ఆ ప్రక్రియ ఎంత పటిష్టంగా ఉందో? ఇది వాళ్ల పదవీ భద్రతకు ఒక చక్కటి ఉదాహరణ. సరే, ఇప్పుడిదాకా న్యాయ వ్యవస్థ, స్వాతంత్ర్యం గురించి చూశాం కదా. ఇప్పుడు మన దేశంలో కోర్టుల నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఒక పిరమిడ్ లాంటిదన్నమాట. ఆ పిరమిడ్ పైన ఉండే అత్యున్నత సంస్థ అధికారాలు ఏంటో తెలుసుకుందాం. భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం ఒక పిరమిడ్ లాంటిది. అందరికంటే పైన సుప్రీంకోర్టు. దాని తీర్పు దేశంలోని అందరూ పాటించాల్సిందే. దాని కింద రాష్ట్రాల స్థాయిలో హైకోర్టులు, ఆ తర్వాత జిల్లా కోర్టులు, ఇంకా కిందుకు వెళ్తే సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. సుప్రీంకోర్టుకు ముఖ్యంగా 4 రకాల అధికారాలు ఉంటాయి. వాటిని అధికార పరిధి లేదా జ్యూరిస్డిక్షన్ అంటారు. ఒరిజినల్, అప్పీలేట్, అడ్వైజరీ, ఇంకా రిట్ జ్యూరిస్డిక్షన్. సరే, ఒక్కొక్కటి ఏంటో సింపుల్గా చూద్దాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, కొన్ని కేసుల్ని సుప్రీంకోర్టు నేరుగా విచారించగలదు. వేరే ఏ కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు వచ్చినప్పుడు, లేదా 2 రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు సుప్రీంకోర్టే మొదటి అంపైర్ అనగాట. ఇక రిట్ జ్యూరిస్డిక్షన్, ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులిచ్చింది కదా. వాటికి ఎవరైనా భంగం కలిగిస్తే వాటిని కాపాడటానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయగలదు. వాటినే రిట్స్ అంటారు. ఈ అధికారంతో సుప్రీంకోర్టు మనందరి హక్కులకు ఒక సంరక్షకుడిలా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థ అంటే కేవలం చట్టాలను అన్వయించడమే కాదు, కాలంతో పాటు అది కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా 1970ల తర్వాత న్యాయం అందించడానికి ఒక కొత్త, శక్తివంతమైన సాధనాన్ని అభివృద్ధి చేసుకుంది. అదేంటంటే, దాని పేరే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సింపుల్గా చెప్పాలంటే PIL. దీని ప్రత్యేకత ఏంటంటే, కోర్టు మెట్లు ఎక్కలేని పేదవాళ్లు, అణగారిన వర్గాల తరఫున ఏ పౌరుడైనా లేదా ఏ సంస్థ అయినా కేసు వెయ్యొచ్చు. ఇది నిజంగా న్యాయాన్ని సామాన్యుడి గుమ్మం దగ్గరకు తెచ్చిన ఒక విప్లవం లాంటిది. ఈ PIL ఎలా మొదలైందో చెప్పడానికి 2 అద్భుతమైన కేసులున్నాయి. 1979లో
బీహార్ జైళ్లలో ఏళ్ల తరబడి విచారణ లేకుండా మగ్గిపోతున్న ఖైదీల గురించి ఒక పేపర్లో ఆర్టికలొచ్చింది. దాన్ని చూసిన ఒక లాయర్ పిటిషన్ వేశారు. ఇంకో కేసులో 1980లో జైల్లో హింస గురించి ఒక ఖైదీ రాసిన చిన్న ఉత్తరాన్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు స్వయంగా పిటిషన్గా తీసుకున్నారు. చూశారా, అన్యాయమెక్కడున్నా కోర్టు చురుకుగా స్పందించడం అప్పుడే మొదలైంది. ఈ న్యాయ క్రియాశీలత వెనుక ఉన్న తత్వాన్ని జస్టిస్ పిఎన్ భగవతి గారి మాటల్లోనే చెప్పాలి. పేదల సమస్యలు వేరు, వాటిని పరిష్కరించడానికి కోర్ట్ల దృక్పథం కూడా వేరుగా ఉండాలి అన్నారాయన. ఎంత అద్భుతమైన మాట కదా. సరే, న్యాయ వ్యవస్థకు ఇంత అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న మిగతా విభాగాలతో, అంటే చట్టాలు చేసే పార్లమెంట్తో కొన్నిసార్లు ఉద్రిక్తతలు వస్తాయి కదా. ఆ విషయం గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక చాలా సున్నితమైన సమతుల్యముంది. ఒకవైపు చట్టాలు చేయడానికి, రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంది. కాని మరోవైపు పార్లమెంటు చేసిన ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని తేల్చే అంతిమ అధికారం న్యాయ వ్యవస్థది. ఈ రెండింటి మధ్యున్న గీత చాలా సన్నగా ఉంటుంది. ఈ ఉద్రిక్తత 1973లో తారాస్థాయికి చేరింది. అప్పుడొక చరిత్రాత్మకమైన కేసొచ్చింది. అదే కేశవానంద భారతీ కేసు. ఈ ఒక్క కేసు పార్లమెంట్ అధికారానికున్న హద్దుల్ని పూర్తిగా మార్చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అదే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే, రాజ్యాంగానికి ఒక ప్రాథమిక నిర్మాణం, ఒక ఆత్మ ఉంటుంది. దాన్ని పార్లమెంట్ కూడా తన సవరణ అధికారంతో మార్చలేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ తీర్పుతో రాజ్యాంగానికి అస్సలైన సంరక్షకుడు తానే అని న్యాయవ్యవస్థ నిరూపించుకుంది. కాబట్టి ఈ మొత్తం చర్చలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటి? 1. చట్టబద్ధమైన పాలనను కాపాడుతూ న్యాయ వ్యవస్థ ఒక నిష్పక్షపాత అంపైర్లా పనిచేస్తోంది. 2. రాజకీయ ఒత్తిళ్ల నుంచి దాన్ని కాపాడడానికి రాజ్యాంగంలోని ఏర్పాట్లున్నాయి. 3. పిఐఎల్ ద్వారా న్యాయాన్ని అందరికీ చేరువ చేసింది. ఇక 4. న్యాయ వ్యవస్థకు, పార్లమెంటుకు మధ్య ఒక సున్నితమైన అధికార సమతుల్యం నడుస్తూ ఉంటుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం యొక్క అసలైన అర్థం ఏంటి అని అంతిమంగా నిర్ణయించే అధికారం ఎవరికి ఉండాలి? ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటికీ కొనసాగే ఒక పెద్ద చర్చ.